వెల్కమ్ టు పూరాలోకల్. మరో అంశంపై మీ ముందుకు రావడం జరిగింది. అదేంటో చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వివిధ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన వ్యయాలు, అంచనాలు మరీ రెట్టింపు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సాధించింది. దీనిపై అంటే మొదట సచివాలయం సంబంధించి 2019 జూన్ 27వ తేదీన పాత సచివాలయం డి బ్లాక్ వెనుక భాగంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏప్రిల్ 30, 2023వ తేదీన ప్రారంభించడం జరిగింది. సచివాలయంకు మొదట 617 కోట్ల రూపాయలు అంచనాలు వేయగా అది కాస్త రెట్టింపు కావడంతో 1140 కోట్ల రూపాయలకు చేరింది. అంతేకాకుండా సచివాలయంలోని వివిధ బ్లాకులకు, శాఖలకు సంబంధించి ఐటీ పరికరాలకు సంబంధించి 181 కోట్లు అంచనాలు వేయగా ప్రస్తుతం అంటే అది 361 కోట్లకు చేరింది. అంతేకాకుండా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపము, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లు, ఆర్ఎండ్బి గెస్ట్ హౌజులు, అంటే ప్రెస్ అకాడమీ భవన నిర్మాణంకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచేందుకు గోదాం నిర్మాణాలకు, ఈ వివిధ నిర్మాణాలకు కలిసి మొత్తం గత ప్రభుత్వం 3740 కోట్లు వ్యయం చేయగా దానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం 1251 కోట్లు నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. అంటే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దృష్టి సాధించి ఒక్కొక్కటి విలువలోకి తేవడం జరుగుతుంది. అంటే ఆర్ఎంబి పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టిన ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 468 కోట్లు బకాయి ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ అకాడమీ భవన్కు సంబంధించి 3 కోట్లు ఇంకా నిర్మాణ సంస్థకు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ సంబంధించి 14 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపంకు సంబంధించి 6 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లకు సంబంధించి 20 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లకు సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపితే 1251 కోట్లు అంటే ఈ గత ప్రభుత్వం చేసిన నిర్మాణాలకు సంబంధించి బకాయిలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించింది 1251 కోట్లు రూపాయలు ఇప్పుడు చెల్లించాల్సి ఉంది. ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాళ్ళు అంటే ఇటు ఆర్థిక శాఖ వైపు కానీ మళ్ళీ ఆర్ఎండ్బి చుట్టూ తిరుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా వెళ్తుంది అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏదైతే 6 నెలలు గడుస్తుందో 6 నెలలకు 30,000 కోట్లు అప్పులు తేవడం జరిగింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది వేచి చూడాలి. ఇది ఇవాటి టాపిక్. మరిన్ని టాపిక్లతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.